ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి. దీని పట్ల ఈ విచారం పూర్తిగా వ్యక్తం చేస్తూ ఈ సంఘటనలు ఈ దైవిక శక్తి ఉందని నమ్మేటువంటి అందరూ కూడా ఈ సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకోవాలి. వెళ్లే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, మీరేం చెబుతారు? జరుగుతున్నటువంటి జరిగిపోయిన ఘటనకు సంబంధించి కావచ్చు, జరిగిన ఏర్పాట్ల గురించి కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ గురించి కావచ్చు, మీ అబ్జర్వేషన్ ఏంటి సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి. చనిపోయినటువంటి మృతులకు సంతాపం, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయడం అనేది మానవతా దృక్పథం. రెండోది, ఇక్కడ ఒక స్పష్టం ఏంటంటే, ఈ కుంభమేళా ఇప్పుడు కాదు జరుగుతుంది, గతం నుంచి జరుగుతోంది. గతంలో ఉన్న దానికన్నా కూడా 3 రెట్ల పాటు ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుందన్నప్పుడు కొద్దిగా మరింత పటిష్టంగా చేసుంటే బాగుండేదేమో. రెండోది ఏంటంటే, ఎక్కడైతే గతంలో కూడా రాజమండ్రిలో పుష్కరాల్లో జరిగినప్పుడు బాధితుల తరపున నేనే అపీల్ అయ్యాను, దాని మీద వాదించారు. దాంట్లో నాకు స్పష్టంగా కనపడింది ఏంటంటే, క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, అఖండ వీళ్ళతో పాటుగా సాధు సంతులతో పాటుగా బారికేట్ల మీద జనాలు ఎక్కారు అని చెప్పేసి, బారికేట్లు విరిగిపోయాయి అని చెప్పేసి, తద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ జరిగిందనేది కొంతమంది చెప్తున్నారు. దానికన్నా ఎక్కువ ఏంటంటే, త్రివేణి సంఘంలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంఘంలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు ఎక్కువగా లభ్యమవుతామన్నాయని ఎక్కువగా ప్రచారం అవడంతో భక్తులందరూ కూడా అక్కడ చేయాలనేటువంటి భక్తి విశ్వాసాలతో ఫ్లోటింగ్ ఎక్కువైంది. కాబట్టి ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంటు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ యొక్క తొక్కిసలాట కలిగే ప్రమాదం ఉన్నప్పుడు ఆ భక్తుల్ని కంట్రోల్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? సంఘటన జరిగిన తర్వాత కూడా ఆల్రెడీ గతంలో అనుభవం ఉన్నటువంటి అధికారులను ఒక 5 తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు, మంచిది. కానీ ఇంకా మరింత మందిని తీసుకొచ్చి ఉంటే గతంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదేమో. అలానే ఇప్పుడు ఏం చేశారు? 1 వే పెట్టారు, వెహికల్ నాట్ అలౌడ్, విఐపి పాస్లు నాట్ అలౌడ్. ఒక సంఘటన జరిగిన తర్వాత తదుపరి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు చేపట్టింది, అది అభినందనీయమే, కాదమ్మే. కానీ ఇలాంటి సంఘటనలే క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు, నేను ప్రభుత్వం తప్పట్ల, అధికారులు మరింత ఈ జాగ్రత్తలే ముందు తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటనలు జరగడానికి కొంతవరకు నిరోధించడానికి, ప్రాణ నష్టం తగ్గించడానికి దోహదపడి ఉండేదేమో అని నాకు అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గతంలో 2013లో 12 కోట్ల మంది వచ్చారు, ఇప్పుడు ఒక 40 కోట్ల మంది. సుబ్బారావు గారు, చిన్న ఇంటరప్షన్ సుబ్బారావు గారు, ప్రభుత్వాలు అది గోదావరి పుష్కరాలు కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఇలా నదీ తీర ప్రాంతాల్లో జరిగేటటువంటి మేళాల సంగతి చూసుకుంటే ప్రతిసారి కూడా ఘాట్ల సంఖ్యను పెంచుతూ పోతున్నటువంటి పరిస్థితి. కానీ వచ్చేటటువంటి భక్తులు మాత్రం స్పెసిఫిక్ గా ఒక ఘాట్ చూసుకొని అక్కడికే భారీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మీకు గుర్తుండే ఉంటుంది. గతంలో గోదావరి పుష్కరాల విషయంలో జరిగింది కూడా అదే. ఆ 2 బ్రిడ్జిల మధ్య స్నానం చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించడం కావచ్చు, లేదంటే నియర్ బై ప్లేస్ అనో, పుష్కర్ ఘాట్ అంటే పుష్కరాలు అక్కడే చేయాలనో, ఇప్పుడు ప్రస్తుతం త్రివేణి సంగమంలోని కుంభమేళా అంటే త్రివేణి సంగమంలోనే చేయాలనో ఈ రకమైనటువంటి ఉంటుంది. అది ప్రభుత్వాలు ఏ రకంగా నియంత్రించగలుగుతాయి అంటారు ఇలాంటి నమ్మకాలు ఉన్నప్పుడు? ఈ ప్రచారము వలన కూడా ఇటువంటి తొక్కిసలాట జరగడానికి కారణమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో కూడా అనేకమైన ఘాట్లు పెట్టారు. పెట్టినప్పటికీ పుష్కర ఘాట్ అనే ఒక ఘాటుకి పేరు ఉండటంతో పుష్కరాల్లో ఆ ఘాట్లో చేస్తే పుణ్యం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి అని ఏ ఘాటు ఖాళీగా ఉందో వెళ్ళిపోమని చెప్పినా కానీ ఈ ఘాటు దగ్గరికి వచ్చేవాళ్ళు. దాంతో ఏమైంది? క్రౌడ్ ఎక్కువైపోయి తొక్కిసలాట కారణమైపోయింది. ఇప్పుడు కూడా త్రివేణి సంఘంలోనే చేస్తే పుణ్యం ఫలాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎప్పుడైతే విస్తృతమైన ప్రచారం జరిగిందో, మిగతా చోట్ల స్నానం చేయడానికి, కుంభమేళాలో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి అటువంటి ప్రచారాన్ని కూడా మనం కొంత డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే భక్తులకి మనోవిశ్వాసాలు ఏంటి, భక్తి విశ్వాసాలు ఏంటి, ఎక్కడ పుణ్యం ఎక్కువగా లభితే అక్కడికి వెళ్ళిపోదాం.
అనేటువంటి ఆలోచన భావజాలంతో ఉంటారు. కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉందో ఆ క్రౌడ్ ఉన్న చోట మిగతా వాళ్ళు జనాలు భక్తులు వెళ్లకుండా వాళ్ళని వేరే వైపు ఘాట్ల వైపు ఇక్కడ వేరే చోట స్నానం చేయడానికి తరలించాలి. వాహనాలను కూడా డైవర్ట్ చేయాలి. ఎందుకో అక్కడ కొద్దిగా జాప్యం జరిగిన లోపం జరిగినట్టుగా కొద్దిగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను పెద్ద ఎత్తున జరిగేటప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి. కానీ ప్రాణ నష్టం జరిగే విధంగా జరిగిన లోపాలను కొద్దిగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 26 వరకు ఈ యొక్క జరుగుతాయి కాబట్టి 26 వరకు కూడా మరింత పటిష్టంగా చేసి, ఎందుకంటే ఇవాళ కూడా కొంత టెంట్లు అవి కాలిపోయినట్టుగా పెద్ద అగ్నిమాపక దళాలు వచ్చేసి ఆర్పే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి గతంలో కూడా జరిగినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇది దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే ఒక భయానకమైన పరిస్థితులు. ఓకే సుబ్బారావు గారు, స్వామి గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందా మీరు? యా, స్వామి గారు మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ సంఘటననే కాకుండా దేశంలో, భారతదేశంలో మనం ఎక్కడ చూసుకున్నా, రీసెంట్ గా తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మనం చూసాం, గతంలో గోదావరి పుష్కరాల్లో చూసాం. ఇలా ఎక్కడ జరిగినా కూడా ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రతిసారి కూడా మనం ఫెయిల్ అవుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా? యా సార్, అక్కడ డిబేట్ లో పాల్గొన్న అందరూ ఇంటెలెక్చువల్స్, పెద్దలకు అందరికీ నా నమస్కారం. నా పేరు పిసి స్వామి, ఎస్పీ రిటైర్డ్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నా. ఎస్, ఇట్ ఈస్ ఎ గుడ్ డిబేట్ టుడే. అందరూ పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి నేను జస్ట్ 2-3 పాయింట్లు మాట్లాడి, సరే మొట్టమొదట ఈ తొక్కిసలాట దురదృష్టకరం. ప్రతి ఒక్కరు మనం అనుకునేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి తొక్కిసలాట దురదృష్టం అనేసి ప్రతిసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం దురదృష్టకరం అంటున్నాం. కానీ హౌ టు ప్రివెంట్ ద దురదృష్టకరం అనేది మనం దాన్ని ఆలోచించాలి. ఈవెన్ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ. సో అక్కడ సార్ నేను ఒక 3 పాయింట్లు అందరూ పెద్దలు మాట్లాడారు, సుబ్బారావు గారు కానీ ఇంకా అందరూ కానీ. నేను సార్ అక్కడ ఫస్ట్ వచ్చి ఒకటి సెంటిమెంట్, రెండోది సిస్టమ్, మూడోది మేనేజ్మెంట్, నాలుగోది పోలీసు ఒక యాక్షన్. అక్కడ సిస్టమ్ ఏంటంటే సార్, ఇది 144 సంవత్సరాల తర్వాత కూడా రావడం ఒకటి, అదే రోజు స్నానాలు చేయాలి, అదే పుష్కరాల్లో స్నానాలు చేయాలి అనేది ఒకటి, ఇంకా ఆ డేట్ పోతే మళ్ళీ మనకు డేట్ ఈ విధంగా రావడం ఒకటి. దాని తర్వాత ఈ సెంటిమెంట్ వల్ల ప్రతి చేరిన తర్వాత రైట్. స్వామి గారు మీ సిగ్నల్ వీక్ గా ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోరా ప్లీజ్, లేదంటే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మీ సిగ్నల్ వీక్ గా ఉంది స్వామి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు, రవికుమార్ గారు, ప్రధానంగా ఈ జరిగినటువంటి ఘటనలనే జరిగినప్పుడు, లేదంటే ఈ ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి ఘటనే కాకుండా ఎక్కడ ఈ రకమైనటువంటి ఘటనలు జరిగినా కూడా విఐపి కల్చర్ మీద ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. అదే విమర్శలు ఇప్పుడు ఈ కుంభమేళాకు సంబంధించి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది మాత్రం గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి జరిగినటువంటి కుంభమేళాలో దాదాపు 800 మంది తొక్కిసలాటలో మృతి చెందారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. అప్పుడు కూడా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా కొంత విఐపీలు దూరంగా ఉండాలి, కుంభమేళా లాంటి మెగా ఈవెంట్స్ కంటూ కూడా సూచనలు ఇచ్చారనేటటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటి విఐపి కల్చర్? ప్రతిసారి ఇదే వినిపిస్తుంది కదా, విఐపీలకు ఎక్కువ బ్రహ్మరథం పట్టడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి అనే దానికి ఏం చెప్తారు?